ఈ మధ్య కాలంలో పొట్టలేని వాళ్ళు ఎవరూ లేరు. ఉన్నా కూడా చాలా తక్కువ. చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ ప్యాక్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఈ ఫ్యామిలీ ప్యాక్ ఫ్లాట్ అవ్వాలంటే నా వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో మొదలెడదాం. పొట్ట తగ్గాలంటే ఈ 4 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. అవేంటంటే హెల్తీ డైట్, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం, మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయడం, లాస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే ఈ పైన చెప్పిన ఈ 3 పాయింట్స్ అయితే ఉంటాయో అవి డెడికేషన్ తో ఫాలో అవ్వాలి. ముందుగా హెల్తీ డైట్ గురించి చెప్తాను. మీరు ఏ డాక్టర్ యా డైటీషియన్ ని కన్సల్ట్ చేసినా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ మోతాదులో తీసుకోండి, దానివల్ల మీ వెయిట్ తగ్గుతుంది అండ్ మీ పొట్ట కూడా తగ్గుతుంది అని డాక్టర్స్ చెప్తారు. అదేలా అంటే మీరు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీ పొట్ట అనేది త్వరగా నిండుతుంది అండ్ దానివల్ల మీరు ఎక్కువ క్యాలరీస్ కూడా కన్జ్యూమ్ చేయరు. సో ఓవరాల్ ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది అండ్ మీ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. అయితే చాలా మంది ఏం చేస్తారు, డైటింగ్ అండ్ వెయిట్ లాస్ అని మొత్తానికే ఫుడ్ తీసుకోవడం తగ్గిస్తారు. అలా మాత్రం అస్సలు చేయకండి. అలా చేయడం వల్ల మీ ఫ్యాట్ అయితే తగ్గుతుంది అండ్ మీ వెయిట్ లాస్ కూడా జరుగుతుంది అండ్ దానివల్ల మీ మజిల్ మాస్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గిపోతుంది అండ్ మీరు ఫైనల్ గా ఒక పేషెంట్ లా కనిపిస్తారు అండ్ మీ ఏజ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది, ఓల్డ్ ఏజ్ లా కనిపిస్తారు. అందుకే మీరు వెయిట్ లాస్ యా ఫ్యాట్ లాస్ ప్లాన్ చేసేటప్పుడు ప్రోటీన్ అనేది ఎక్కువ మోతాదులో తీసుకోండి. మీ మజిల్ అనేది మెయింటైన్ అవుతుంది అండ్ మీ ఓవరాల్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది అండ్ మీరు హెల్తీగా కనిపిస్తారు అండ్ యంగ్ గా కూడా కనిపిస్తారు. సో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ప్రోటీన్ ఫుడ్ అంటే అందరికి గుర్తొచ్చేది ఏంటి? నాన్ వెజ్ ప్రోటీన్. ముందుగా నాన్ వెజ్ ప్రోటీన్ గురించి మాట్లాడదాం. చికెన్ బ్రెస్ట్ లో అన్నిటికంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఎంత అంటే 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ బ్రెస్ట్ లో అరౌండ్ 31 గ్రామ్స్ ఉంటుంది. నెక్స్ట్ రెడ్ మీట్ కి వచ్చినట్టయితే మటన్, బీఫ్, పోర్క్. అదే సీ ఫుడ్స్ కి వచ్చినట్టయితే టూనా, సాల్మన్ ఫిష్, క్రాబ్ అండ్ ష్రింప్. ఫైనల్ గా ఈజీగా బాయిల్ చేసే తినే ప్రోటీన్ ఏంటంటే ఎగ్. ఈ 100 గ్రామ్స్ ఎగ్ వైట్ లో 13 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అయితే మీరు చికెన్ సెంటర్ కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి లెగ్ పీస్లు కట్ చేపించుకొని మరీ తీసుకొస్తారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చికెన్ బ్రెస్ట్ అండ్ లెగ్ పీస్ రెండు కంపేర్ చేస్తే చికెన్ బ్రెస్ట్ లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, దానిలో ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి అండ్ క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. ప్రోటీన్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే 100 గ్రామ్స్ లో 31 గ్రామ్స్ ఉంటుంది. అదే లెగ్ పీస్ కి వచ్చినట్టయితే దాంట్లో ప్రోటీన్ కంటెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎంత అంటే 100 గ్రామ్స్ లో 26 గ్రామ్స్ ఉంటుంది. అదే కాకుండా దాంట్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఫ్యాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే అది టేస్టీగా ఉంటుంది. సో ఒకవేళ మీరు బాడీ బిల్డింగ్ ఆర్ ఫ్యాట్ లాస్ యా పొట్ట తగ్గించుకోవడానికి ప్లాన్ చేసినట్టయితే చికెన్ బ్రెస్ట్ తీసుకోండి ఈ లెగ్ పీస్ ప్లేస్ లో. నార్మల్ గా నాన్ వెజ్ తీసుకున్నప్పుడు చాలా మందిలో మోషన్ సరిగా ఉండకపోవడం యా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తో చాలా మంది సఫర్ అవుతుంటారు. దానికి రీజన్ ఏంటంటే ఈ చికెన్, మటన్, ఫిష్ లో ఫైబర్ ఎంత ఉంటుందో తెలుసా? 0 అసలు ఉండదు. అందుకోసమే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ ఫుడ్ తీసుకునేటప్పుడు దానితో పాటు ఫ్రూట్స్ గానీ, వెజిటేబుల్ సలాడ్స్ గానీ పక్కగా తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఫైబర్ మంచి మోతాదులో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.